హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి 6 మంత్స్ నుంచి 2 ఇయర్స్ పిల్లల వరకు కూడా పెట్టే హెల్దీ ఫుడ్ అంటే హోమ్ మేడ్ సిర్లక్ తయారీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఈ సిర్లక్ మీ పిల్లలకు రోజు తినిపించినట్లయితే మీ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయండి. ఇంకా మీ పిల్లలు యాక్టివ్గా ఉండి చక్కగా పెరగడాన్ని మీరే గమనిస్తారు. ఈ సిర్లక్లో ఎన్నో పోషకాలతో కూడిన విటమిన్స్, మినరల్స్, న్యూట్రియన్స్ ఉంటాయండి. ఈ సిర్లక్ మీ పిల్లలకి రోజు తినిపించినట్లయితే మీ పిల్లలు హెల్తీగా ఉంటారు అండ్ చక్కగా కూడా పెరుగుతారండి. మా పాపకి నేను రోజు పెడతాను. ఇప్పుడు మా పాపకి 1.5 ఇయర్ అండి. ఇప్పుడైతే ఈ సిర్లక్ని ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. బియ్యం 2 గ్లాసులు, గోధుమ 1 గ్లాసు, రాగులు 1 గ్లాస్ అండి, ఎర్ర కందిపప్పు 1/2 గ్లాసు, మినప్పప్పు 1/2 గ్లాస్ అండి, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, బాదం 10 లేదా 12 అండి, జీడిపప్పు 12 అండి, సన్ఫ్లవర్ సీడ్స్ అండి గుప్పడి తీసుకోవాలండి, పిస్తా 15, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము, పల్లీలు గుప్పుడు తీసుకోవాలండి. ఇప్పుడైతే ఈ సిర్లక్ పౌడర్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ మనం బియ్యాన్ని, గోధుమల్ని, రాగుల్ని, కందిపప్పుని, మినప్పప్పుని సపరేట్గా కడుక్కొని సపరేట్గా ఎండలో వేసుకోవాలండి. ఎందుకంటే అందులో ఉండే కొంచెం చెత్త చెదారం అవన్నీ కూడా కడగడం ద్వారా బయటికి పోతాయి అన్నమాట. మనం కడిగే ముందు కూడా వాటిలో ఏమైనా రాళ్ళు ఇలాంటివి ఏమైనా చెత్త ఏమైనా ఉందేమో చూసుకొని నీట్గా కడుక్కోవాలండి. బాగా ఎండబెట్టుకోవాలన్నమాట. ఎంతలో ఎండబెట్టాలంటే మనం అవి ఎండిన తర్వాత నోట్లో ఒకటి వేసుకోగానే టక్మని సౌండ్ రావాలన్నమాట. సో అలా వచ్చినట్లయితే బాగా ఎండినట్టండి. ఎందుకంటే అంతలా ఎండబెట్టమంటున్నాను, మనం ఈ పౌడర్ అనేది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటాం కనుక అంతలా ఎండితేనే మనకి పౌడర్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే 2 గ్లాసెస్ బియ్యాన్ని వెడల్పట్టి కళాయిలో వేసుకొని బాగా చూడండి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేలా వేపుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత గోధుమలు కూడా సేమ్ అంతే లైట్గా కలర్ చేంజ్ అయ్యేలా వేపుకుంటే సరిపోతుంది. గోధుమలు వేగాయని మనకి ఎలా తెలుస్తుందంటే కలర్ చేంజ్ అయినాక ఒక్కొక్కటి ఇలా చూడండి కదులుతూ ఉంటాయి, అంటే పేలుతూ ఉంటాయి అన్నమాట. సో అలా పేలినట్టయితే వేగిపోయినట్టే. తర్వాత రాగుల్ని కూడా అలాగే ఫ్రై చేసుకోవాలండి, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు. నేను ఇవన్నీ కడిగే ప్రాసెస్ ఎందుకు చూపించలేదంటే వీడియో లెంతీగా అవుతుందన్నమాట. సో అందుకే నేను కడిగే ప్రాసెస్ చూపించలేదండి. సో ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది, మరీ ఎక్కువగా వేపేసుకోకూడదన్నమాట. ఆ తర్వాత ఎర్రకందిపప్పు అండి, మీ దగ్గర ఎర్రకందిపప్పు అవైలబుల్గా లేకపోతే మనం పప్పులకి వాడుకునే కందిపప్పు అయినా వాడుకోవచ్చండి. ఇదేంటంటే ఎర్రకందిపప్పు అనేది చాలా మంచిదన్నమాట. మినపప్పు వచ్చేసరికి మీ దగ్గర గుళ్ళు ఉంటే మినప గుళ్ళు వేసుకోవచ్చండి. తొక్కపప్పు వేసుకున్నా చాలా మంచిదండి. నా దగ్గర తొక్కపప్పు ఉంది కనుక వేసుకుంటున్నా. అండ్ జీడిపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, బాదం పప్పు, పిస్తా పప్పు అన్నింటినీ కలిపి ఒకేసారి ఫ్రై చేసుకోవాలండి. మస్ట్ అండ్ షుడ్ బీగా మనం జీలకర్ర, వాముని ఏది మిస్ అయినా పర్వాలేదు కానీ ఈ 2 మాత్రం మిస్ కాకుండా చూసుకోండి. ఎందుకంటే వీటి వల్లే మనకి ఆ సిర్లక్ పిల్లలకి పెడితే బాగా అరుగుతుందన్నమాట ఇవి వేయడం వల్ల. సో ఇవన్నీ వేగినాక ఒక ప్లేట్లో వేసుకొని బాగా చల్లారనివ్వాలన్నమాట. చల్లారాక మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకొని అన్నింటినీ కలిపి కొంచెంగా మిక్సీ పట్టుకోవాలండి. బాగా చిన్న పిల్లలకైతే అంటే 6 to 9 మంత్స్ పిల్లలకైతే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మా పాపకి 1.5 ఇయర్ కనుక కొంచెం అంటే బరకగా ఉండేటట్టు నేను గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. సో జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. మా పాప కోసం నేను ఇలా చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో బార్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. మా పాపకి రోజు తాగించడానికి నేను పౌడర్ చేసుకొని ఉంచుకున్నాను, బార్లీ వాటర్ తాగించడానికి. నా దగ్గర బార్లీ అవైలబుల్గా లేదు. మీరైతే బార్లీ బయట కొనుక్కొని నీట్గా కడుక్కొని ఫ్రై చేసుకొని వేసుకోవాలండి. నేనైతే కొంచెం ఇందులో వేసుకుంటున్నాను. బార్లీ వేయడం వల్ల ఏంటంటే బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి, నరాలు కూడా
నరాలకి శక్తినిస్తాయండి ఇవి. సో నేను కొంచెం యాడ్ చేసుకున్నాను ఇందులో. మీకు కొలతగా కావాలంటే హాఫ్ గ్లాస్ బార్లీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా పౌడర్ని ఒక పళ్ళెంలో వేసుకొని ఫ్యాన్ కింద చల్లారబెట్టుకోవాలండి. చల్లారాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా బాగా కలపాలి. ఎందుకంటే మిక్సీ వేసేటప్పుడు ఒక దగ్గర పప్పులు ఎక్కువ పడచ్చు, ఒక దగ్గర తక్కువ పడచ్చు. సో కలిపితే మొత్తం అంతా కూడా కవర్ అవుతుంది. నేనైతే ఒక మంత్కి సరిపోయినట్టుగా చేసుకుంటానండి, ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని. ఇప్పుడు వచ్చేసి సిర్లాక్ కొంచెం వాటర్ వేసుకొని, ఆ వాటర్ హీట్ అయ్యాక నేను మా పాపకి 2 స్పూన్స్ వేస్తానండి. 6 మంత్స్ టు 9 మంత్స్ వాళ్ళకి ఏంటంటే ఒక స్పూన్ ఫుల్గా తీసుకొని సిర్లాక్ చేసుకుంటే సరిపోతుంది. 1 ఇయర్ దాటిన వాళ్ళకైతే 2 స్పూన్స్ వేయాలండి. సాల్ట్ అయితే 1 ఇయర్ లోపు పిల్లలకి అస్సలు వేయకూడదనమాట. నేను మా పాపకి ఒక 1 ఇయర్ దాటాక ఒక 3 మంత్స్ అయ్యాక కొంచెం చిటికెడు సాల్ట్ వేయడం స్టార్ట్ చేశానండి. మీ పిల్లలు సాల్ట్ వేయకుండా కానీ తిన్నట్లయితే సాల్ట్ వేయకుండానే పెట్టండి. చిన్నపిల్లలకి వాటర్లా ఉండేటట్టు చేసుకోవాలండి. 1 ఇయర్ దాటిన వాళ్ళకైతే ఈ థిక్నెస్ వస్తే సరిపోతుంది. నేనైతే మా పాపకి రోజు ఈవినింగ్ చేసి పెడతానండి. సో మీరు కూడా డెఫినెట్గా చేసి పెట్టండి. మీ పిల్లల్లో చేంజ్ మీరే చూస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.